ఉక్రెయిన్పై అణుదాడిని ఆపిన మోదీ, పోలాండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు. సో ఈరోజు భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాలపై ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఉక్రెయిన్పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలాండ్ మంత్రి, రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య. మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య. 2022 చివరిలో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక స్టేజ్ ఆఫ్ టైంలో 2022 డిసెంబర్ టైంకి ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ అణుయుద్ధంగా మారుతుందా, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న వార్తలు కూడా మనం చూసినాం. 1972 నుంచి చాలా బలమైన సంబంధాలు భారత్ అండ్ రష్యా మధ్యలో ఉన్నాయి. సో నాయకులు ఎవరు మారినా ఇరు దేశాలు చాలా మంచి సంబంధాలను కలిగి ఉన్నాయి. సో న్యాచురల్గా ఏం జరుగుతుంది, రెండు దేశాల మధ్యలో మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఆ దేశాధినేతల మధ్యలో కూడా మంచి సంబంధాలు ఉంటాయి, స్నేహపూర్వకమైన వాతావరణం కూడా ఉంటుంది. సో దాని కారణంగా మోదీ గారు చెప్తే పుతిన్ తప్పకుండా వింటాడు. దాని కారణంగానే 2022లో అణుబాంబులు ఉక్రెయిన్పై వేయాలన్న నిర్ణయాన్ని మోదీ చెప్పడంతో మార్చుకున్నారని ఇక్కడ పోలాండ్ మంత్రి గారు చెప్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరగకుండా నివారించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ప్రశంసించారు. 2022 చివరి నాటికి ఉక్రెయిన్పై అణుదాడికి రష్యా సిద్ధమవుతున్న ఆందోళనకరమైన తరుణంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించగలిగారని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో విశేష గౌరవం పొందిన గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్కు రష్యాతో చారిత్రాత్మక అలాగే సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. అందుకే మోదీ మాటలను పుతిన్ అత్యంత శ్రద్ధతో వింటారు అని పేర్కొన్నారు. రష్యాపై ప్రభావం చూపగలిగే అతి కొద్ది మంది ప్రపంచ నేతల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒకరని ఈరోజు పోలాండ్ మంత్రి చెప్పడం జరిగింది. 2022 ద్వితీయార్థంలో ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత రూపం దాల్చడం, రష్యా అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. అయితే అప్పట్లో పెను ప్రమాదం తప్పడం వెనుక మోదీ దౌత్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సో యుద్ధం మారితే అన్ని దేశాలకు నష్టం చేకూరుతుందని, ప్రపంచ శాంతియుతంగా ఉండాలని మోదీ గారు పుతిన్ని ఒప్పించినట్లు మనకి ఇక్కడ పోలాండ్ మంత్రి చెప్పడం జరుగుతుంది. మొదట్లో రష్యా నుంచి భారత్ రాయితీపై చమురు కొనుగోలు చేయడాన్ని పోలాండ్ విమర్శించినప్పటికీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ఒకరి ఆర్థిక వ్యూహాత్మక అవసరాలను మరొకరు గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తుంది. అటు రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూనే ఇటు శాంతి స్థాపన కోసం పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్న నాటో సభ్యదేశమైన పోలాండ్ నుంచి మోదీ పాత్రపై ఈ స్థాయిలో ప్రశంసలు రావడం అంతర్జాతీయంగా భారత్ దౌత్య ప్రఖ్యాతిను చాటుతుంది. సో బేసికల్గా ఏంటంటే పోలాండ్ అవుట్ అండ్ రైట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది బికాజ్ ఆఫ్ నాటో సభ్యదేశం కాబట్టి. సో అలాంటి వ్యక్తి, అలాంటి దేశం నుంచి వచ్చిన ఒక మంత్రి నరేంద్ర మోదీ గారు ఒక శక్తివంతమైన నాయకుడు, అణువస్త్రాల వినియోగాన్ని ఆపగలిగేంత శక్తి ఉన్న నాయకుడు అని బహిరంగంగా చెప్పడం ఇక్కడ మనం కొంత ప్రపంచం కూడా మన భారతదేశం యొక్క దౌత్య విజయాన్ని ఇక్కడ ప్రశంసిస్తుందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.